అనదు, మనల్ని చేయదని చెప్తాడు. కానీ పర్సనలీ ఆ మాన్స్టర్ అటాక్ కి గురైన ఈనో, నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలీదు, అది నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరినీ చంపేసింది, ఛాన్స్ దొరికితే మనల్ని కూడా చంపేస్తుందని అస్సలు వినిపించుకోడు. నిద్రపోతున్న మాన్స్టర్ ని మెల్లమెల్లగా దాటుకుని అస్సలు సౌండ్ చేయకుండా ఇతను శామ్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బట్ దురదృష్టం ఏంటంటే అదెలానో ఆ మాన్స్టర్ కి మెలకు వచ్చేస్తుంది. ఇతన్ని చూడగానే ఇంతసేపు సాఫ్ట్ గా ఉన్న ఆ మాన్స్టర్ ఒక్కసారిగా మాస్క్ వేసుకుని రఫ్ అండ్ టఫ్ అయిపోతుంది. శామ్ ని తీసుకుని ఆ వర్కర్ అక్కడ నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు. వీళ్ళు వేగంగా పరిగెట్టడం వెనకే ఆ మాన్స్టర్ రావడమని ఒక సిచ్యువేషన్ లో పాపం పక్కనే ఒక మురికి నీళ్ళ పాండ్ ఉంటుంది, అందులో శామ్ స్లిప్ అయి పడిపోతాడు. ఈ పిల్లాడిని కాపాడాలని ఆ వర్కర్ కి ఉన్న వెనకే ఆ మాన్స్టర్ దగ్గరకు వచ్చేయడంతో తన ప్రాణాలు కాపాడుకోవాలని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. ఈ మాన్స్టర్ కూడా అతన్ని చేస్ చేసుకుంటూ వెళ్లి ఒక ప్లేస్ లో కార్నర్ చేస్తుంది. కానీ ముందుకు చూస్తున్న ఇతను అతని వెనక ఒక పెద్ద స్పైడర్ అతనిపై దాడి చేయడానికి సిద్ధపడ్డం గమనించడు. దగ్గరకొచ్చిన ఈ మాన్స్టర్ దాని నోరు తెరిచి గట్టిగా గర్జించినట్టు అరుస్తుంది. దాంతో